అందరికీ నమస్కారం. కళ్యాణం చూతం రారండిలో భాగంగా ఇప్పుడు మహాసంకల్పం గురించి. వధూవరుల మధ్య అడ్డంగా తెరసెల్లాను పట్టినప్పుడు పురోహితులు విస్తారమైన మహాసంకల్పాన్ని పఠిస్తారు. ఈ మహాసంకల్పంలో మన విశ్వం యొక్క స్వరూపం, సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నడిచిన కాలము, 14 లోకాల వివరణ, భూగోళం యొక్క స్థితి, నదులు, ద్వీపాలు, పర్వతాలు, అరణ్యాలు, వృక్షాలు, పుష్పాలు, పుణ్యస్థలాల వర్ణన మొదలైన అంశాలు ఎన్నో ఉంటాయి. ఈ విధమైన సంకల్పం వలన ఈ విశ్వం ఎంత పెద్దదో, ఈ విశ్వంలో మనం ఎంత చిన్నవారమో అనే విషయాన్ని గ్రహించగలిగి అహంకారాన్ని వీడి వినయ విధేయతలను పెంపొందించుకునే అవకాశం కలుగుతుందంటారు. ఈ మహాసంకల్పము ఎంతో శ్రావ్యంగా ఉంటుందండి. కాగా మన వైదిక కార్యాలను ఆచరించే ముందు సంకల్పాన్ని గురించి చెప్పుకుంటాం. ఆ సంకల్పాన్ని గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. మొదలుపెట్టిన కార్యం పరిపూర్ణం కావాలంటే సంకల్ప బలం గట్టిగా ఉండాలని చెబుతారు పెద్దలు. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని ఆకాంక్షిస్తూ మనస, వాచ, కర్మణ తలపోస్తూ ఉండటమే సంకల్పం. సమ్యక్ కల్పతే సంకల్ప, మనసులో చక్కగా కల్పించబడేదే సంకల్పము అని అమరకోశము దీన్ని వ్యాఖ్యానించింది. ఇటువంటి సంకల్పానికి దైవబలం తోడై ఆ పని సఫలమవుతుంది. సంకల్ప శక్తిని గుర్తించిన మహర్షులు మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ సంకల్పాన్ని ఏర్పాటు చేశారు. చేసే క్రియ చిన్నదైనా పెద్దదైనా సరే సంకల్పంతోనే ప్రారంభం అవుతుంది. అదే సంకల్పానికి ఉన్న విశిష్టత. మనిషి తన మనసులో ఏర్పడే అభిష్టాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. తదనుగుణంగా వేదం ప్రతిపాదించిన యజ్ఞయాగాదులను, వ్రతాదులను అనుష్ఠించేందుకు సంకల్పిస్తాడు. అంటే ఏ పనిని ప్రారంభించాలన్నా దానికి మూలం సంకల్పం. వ్రతాలు, యజ్ఞాలు సర్వము సంకల్పం వల్ల సిద్ధిస్తాయని మనుస్మృతి చెబుతుంది. సంకల్పం లేకుండా ఏ కర్మ చేసినా దాని ఫలం పరిపూర్ణంగా లభించదు. సగం ఫలితాన్ని మాత్రమే పొందుతారని చెప్తారు. అసలు సంకల్పం అంటే ఏమిటో తెలుసుకుందాం. దేశ కాలాదులను స్మరిస్తూ మనం చేయబోయే కర్మాచరణను జోడించి చెప్పటమే సంకల్పం. మనం చేయబోయే పని ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఈ పనిని చేస్తున్నామనే విషయాలను సంకల్పంలో చెప్పుకుంటాం. ముందు చేయబోయే కార్యక్రమాలను మొదటనే చెప్పుకొని తదనుగుణంగా ఆ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు సంకల్పం దోహదపడుతుంది. మరో మాటలో చెప్పాలంటే మనం ఎక్కడికైనా ప్రయాణం ప్రారంభించేటప్పుడు మార్గాన్ని ఎలా నిర్ణయించుకుంటామో అలాగే ఏదైనా క్రియ మొదలుపెట్టే ముందర దాని ప్రణాళికను వివరించుకోవటమే సంకల్పం. అంటే మనం చేరుకోబోయే గమ్యానికి మార్గం సూచిస్తుంది ఈ సంకల్పం. సంకల్పంలో దేశ కాలమానాలు ప్రధానంగా చెప్పబడతాయి. అంతేకాకుండా ఆనాటి మాస, పక్ష, తిథులను స్మరిస్తే పనుల యొక్క సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతామని మాట. అంతేకాదు ప్రతినిత్యం ప్రాతకాలంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాదులను స్మరించటం వల్ల విశేషమైన ఫలితాన్ని కూడా పొందుతారని పెద్దలు చెబుతారు. ఈ 5 అంగములనే పంచాంగం అని కూడా వ్యవహరిస్తారు. సంకల్పాలు స్థూలంగా 3 భాగాలుగా విభజించారు. ఒకటి సంకల్పం, రెండోది లఘు సంకల్పం, మూడోది మహాసంకల్పం. సంకల్పం ప్రతిరోజు ఇంట్లో చేసుకునే పూజాధికాల నుండి యజ్ఞయాగాదుల దాకా ఏ పని చేసినా దానిని ప్రారంభించుకునే ముందర సంకల్పాన్ని చెబుతారు. ఇది మళ్ళీ నిష్కామ సంకల్పం, సకామ సంకల్పం అని 2 రకాలుగా ఉంటుంది. భగవంతుని ప్రీత్యర్థంగా తన వ్యక్తిగత కామ్యాలను విడిచి లోక కళ్యాణం కోసం శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటూ చెప్పుకునే సంకల్పం నిష్కామ సంకల్పం. ఇది అత్యుత్తమమైంది. ఇక ఏదో ఒక వ్యక్తిగతమైన కోరికతో తన కోసం చేసే సంకల్పం సకామ సంకల్పం. దీని ద్వారా ఫలితం కర్మ చేసిన వ్యక్తులకు మాత్రమే చెందుతుంది. ఈ సంకల్పంలో మనం ఉన్న ప్రదేశాన్ని వివరిస్తూ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ మన భౌగోళిక స్థితిని సూచించబడుతుంది. అదేవిధంగా శ్రీశైల క్షేత్రాన్ని కేంద్రంగా తీసుకొని దానికి మనం ఏ వైపున ఉన్నామో ఆ దిక్కును శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే లేదా ఈశాన్య ప్రదేశే అంటూ చెప్పబడుతుంది. అంటే మనం ఉన్న ప్రాంతాన్ని అనుసరించి ఈ దిక్కు మారుతూ ఉంటుంది. అటు పిమ్మట ఏ 2 నదుల మధ్య ఉన్నామో ఆ నదుల పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తాయి. ఆ తర్వాత కాల వివరణ చెప్పుకొని చేయబోయే పనిని ఉద్దేశించి సంకల్పాన్ని చేస్తాము. యజమాని యొక్క గోత్రనామాలను ఉచ్చరించడం ప్రస్తుతం అలవాటుగా మారింది. ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు అలవాటుగా మారింది.
ఇక రెండవది లఘు సంకల్పం. ఒకే కర్మలో ఉండే భిన్నమైన క్రియలను చేయబోయే ముందు దీనిని చెబుతారు. అంటే ఒక పెద్ద కార్యక్రమం ప్రారంభించిన తరువాత దానిలో అంతర్భాగంగా వచ్చే వేరు పనులను ప్రారంభించేందుకు ఈ సంకల్పాన్ని ఉచ్చరిస్తారు. దీనిలో కూడా దేశకాలాదులను స్మరిస్తారు. ఇక మూడవది మహాసంకల్పం. మహాదానేచ యజ్ఞాదౌ ప్రాయశ్చిత్తేషు కర్మసు కన్యాదానే నదీ స్నానే మహాసంకల్పమాచరేత్. విశేషమైన దానాదులకు, యజ్ఞాలకు, ప్రాయశ్చిత్త సంబంధమైన కర్మలకు నదులలో స్నానం చేసేందుకు ఈ మహాసంకల్పాన్ని పఠిస్తారు. వివాహంలో జరిగే కన్యాదానాన్ని చేసే ముందు కూడా తప్పనిసరిగా ఈ మహాసంకల్పాన్ని పఠిస్తారు. అంటే కన్యాదానం కూడా ఒక యజ్ఞం లాంటిదే కదండి, మహాదానం ఇది. ఈ మహాసంకల్పంలో సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి విశ్వం యొక్క స్వరూపం, స్వభావాలను సంపూర్ణంగా వర్ణించడం కనిపిస్తుంది. భూగోళం యొక్క స్థితిని వివరిస్తుంది. ఆద్యంతములు లేని శ్రీమదాది నారాయణుని శక్తిచే మహాజలరాశి నడుమ ఉండి ఆధార, కూర్మ, వరాహ, వైష్ణవ, అనంత, నాగ, శేష, తక్షక మొదలగు అష్టదిక్కుల అష్టదివ్య శక్తులపై నిలబడి ఉండి ఐరావత, పుండరీక, వామన, కుముదోంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీకాఖ్య మొదలగు అష్టదిగ్గజములచే రక్షింపబడుచుండి ఇంద్ర, అగ్ని, నిరుతి, వరుణ, వాయు, కుబేర, యమ, ఈశానులను దిక్పాలకులచే పరిపాలింపబడుచుండి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోక సప్త పాతాళలోకాలతో భువర్లోక సువర్లోక జనలోక వసులోక తపోలోక సత్యలోకం మొదలగు సప్త ఊర్ధ్వలోకాలతోనూ భాసిల్లుతూ ఉత్తరాన మహేంద్ర పర్వతము, దక్షిణాన మలయ పర్వతము, పశ్చిమాన సహ్యాద్రి పర్వతము, సుక్తిమంత లేదా మాల్యవంత పర్వతము, మాదన పర్వతము, వృక్ష పర్వతం, వింధ్య పర్వతం, పారియాత్ర పర్వతం అనేది సప్తకుల పర్వతాలచే అధిష్ఠింపబడి గయుడు, అంబరీషుడు, శశిబిందుడు, అంగుడు, పృథుడు, మరుత్తు, సుహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, భరతుడు, దిలీపుడు, శిబి, రంతిదేవుడు, యయాతి, మాంధాత, భగీరథుడు మొదలగు 16 మంది మహారాజులచే పాలింపబడి కార్తవీర్య, సగర, పురూరవ, పురుకుత్స, నల, హరిశ్చంద్రాది షట్చక్రవర్తులతో అధిష్ఠింపబడి ఉండి అమరావస్య, శోకవత్వం, భవతి, భోగవతి, నైవవతి, సిద్ధవతి, గాంధర్వ, నరకాచి, వత్సల, కావచ్ఛ, ద్వశోనామ, పుణ్యపూరి విరాజిత పురాలతో విరాజిల్లుతూ అంగ, వంగ, కళింగ, కాళింగ, కాశ్మీర, కామరూప, కాంభోజ, సౌబీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, బంగాళ, మగధ, మాళవ, నిషిధ, నేపాళ, కేరళ, చోళ, పాంచల, గౌడ, మలయాళ, సింహళ, ద్రావిడ, కర్ణాట, కరుహోట, మరుహాట, నాట, పానాట, పాండ్ర, పురీధ్రాంధ్ర, హుణు, దశావర్ణవ, భోజ, కురు, గాంధార, విదర్భ, విదేహి, బాంహ్లిక, బర్బర, కేకయ, కోసల, కుంతల, కిరాతక, సౌరసేన, చవ్వన, టెంకన, కొంకణ, మత్స్య, మధు, సింధు, పాచ్యైక, గూర్ధర, యవ్వన, జాల, సాల్వసి, నౌచ్యవంత్య వంటి అనేక దేశ భాషలతో వర్ధిల్లుతూ ఇంద్రద్వీప, కుశద్వీకసేరు, తామ్రక బస్తి, నాక, సౌమ్య, భారత, సింహళ మొదలగు సప్తద్వీపములతో దండకారణ్య, చంపకారణ్య, గ్రహారణ్య, వింధ్యారణ్య, ద్రాక్షారణ్య, నైమిసారణ్య, సహజారణ్య, బదరికారణ్య, దేవతారణ్య మొదలగు మహా అరణ్యములను కలిగి ఉండి ఇంకా భగీరథి, గోదావరి, నర్మద, యమున, సారస్వత్యాలు, పుణ్యకృష్ణవేణి, భీమరథి, తుంగభద్ర, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, మలాపహారి, విశాలాయ, మంజీర, నేత్రావతి, వేగవతి, విశాఖవతి, కౌశికి, గండకి, గోమతి, వశిష్ఠ, ప్రహ్ల, పల్గుణి, చిత్రిక, కాశ్యపి, సరయు, సర్వపాపహర వంటి పుణ్యనదులతో నిండి ఉండి జంబూద్వీపం, ఫ్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాఖ, పుష్ప ద్వీపాది సప్తద్వీపాలతో భారత, కింపురుష, ఇలావృత, కురు, భద్రాశ్వరమణి, హిరణ్యక, కేతుమాల, హర్య మొదలగు
ఖండమండితమై ఉండి సీమంతిక, వకుళ, చంపక, పాతలాబ్జ, పున్నాగ, జాజి, కరవీర, కలుహార, కౌతక్య, నానా విధస్థ, వకర, రసభ్రమర, ఝంకార, కదంబ, తుల, విమల, హంస, సముదనాదన, కౌకేకుల, కేకారవ, ముఖరీకృత, వివిధ సకల దిగంతరాళే, వివిధ కుసుమ ఫల శోభితే, ఖర్జూర, నారికేళ, పనస, మలయాగరు, కర్పూర, తాళహింతాల, తామాల, అనేక దేశ తరలుండే అనేక విధాలుగా ఫలపుష్పాదులతో విరాజిల్లుతూ ఉండి వెలుగొందుచుండెడి 50 కోట్ల యోజన విస్తీర్ణము గల భూమండలమున 1,00,000 యోజనముల విస్తీర్ణముల జంబూద్వీపమున బ్రహ్మదేవుని అనంతాయుష్లోని 50 సంవత్సరములు గడిచిపోగా మిగిలిన రెండో సగములోని మొదటి సంవత్సరంలో అంటే 51వ సంవత్సరంలో మొదటి మాసములో అంటే చైత్రమాసంలో మొదటి పక్షంలో అంటే శుక్లపక్షంలో మొదటి పగటి కాలాన బ్రహ్మకు ప్రాణాయామ కాలమైన ప్రస్తుత తరుణములో 9 కల్పాలలో ఒకటైన శ్వేత వరాహ కల్పంలో 14 మన్వంతరాల్లో ఏడవ మనువైన వైవస్వతుని మన్వంతరములో దశావతారములలో 9వ అవతారమైన బుద్ధావతారమున 6 శకాలలో 3వదైన శాలివాహన శకంలో 28వ మహాయుగములో అంటే చూడండి ఇక్కడ కలియుగమందు కాల విభజనలో సృష్ట్యాది నుంచి ప్రళయం వరకు 24 మన్వంతరాలు 1000 చతుర్యుగాలు ఉంటాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను కలిపి చతుర్యుగం అంటారు. ఈ చతుర్యుగానికే మహాయుగం అని కూడా పేరు. మొత్తం 43,20,000 సంవత్సరాల మహాయుగంలో కలియుగం యొక్క అవధి 4,32,000 సంవత్సరాలుగా ఉంటుంది. 4,32,000 సంవత్సరాల కలియుగ మొదటి భాగంలో జంబూద్వీపమున భరతవర్షమున భరతఖండంలో మేరు పర్వతమునకు దక్షిణమున గల గంగా కావేరి నదుల మధ్య ఇక్కడ గంగా కావేరి అనేది అక్కడ పరిస్థితులను బట్టి ఎవరి దగ్గర ఏ 2 పేర్లు ఉన్నాయో ఆ నదుల పేర్లనే చదువుకోవాలి. ఆంధ్రదేశమున ఇంకా ఫలానా సంవత్సరంలో ఫలానా ఆయనమున ఫలానా ఋతువునందు ఫలానా మాసంలో ఫలానా తిథి నాటి శుభ సమయంలో అంటే ఆ కార్యం జరుగుతున్న సమయాన్ని బట్టి ఈ కన్యను దానం చేస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే స్వగృహంలో చేస్తున్నారా, వసతి గృహంలో చేస్తున్నారా, లేదా కళ్యాణ మంటపంలో చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని కూడా సూచించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ మహాసంకల్పంలో కన్యాదాత ఈ కన్యాదానం వలన తనకు బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత లభించాలని, అశ్వమేధాది యాగములు చేసిన పుణ్యఫలం లభించాలని, తనతో పాటు తన ముందు తరాల వాళ్ళు కన్యాదాత తన తరాల వాళ్ళు తరించాలని పేర్కొనటం కూడా జరుగుతుంది. అప్పుడు వరుడు సమస్త గురు బంధ మిత్ర బాంధవ సమక్షంలో శుభముహూర్తములు మా పూర్వీకులైన 10 తరాల తాత ముత్తాతలకు శాశ్వత బ్రహ్మలోక నివాసం కల్పించడానికి ఉత్తమ సంతానమనియుడు శాశ్వత సంపద కోసం ఈ కన్యకామణిని ధర్మములోను ధనములోను శరీర సుఖములోను మోక్షంలోను సగభాగమునిచ్చి అర్ధాంగిగా గౌరవిస్తున్నాను అని అంటాడు. చూసారా, ఈ విధంగా వరుడు ప్రమాణం చేసి చేసుకునే వివాహం ఎంత గొప్పదో కదా. ఇది హిందూ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం కాదా? ఇదండి కన్యాదానం ముందర చేసే మహాసంకల్పం. ఇది పురోహితులు చెబుతుంటే ఇంకా చాలా బాగుంటుందండి వినటానికి. కన్యాదాన సమయంతో పాటు తీర్థస్నానము, ప్రాయశ్చిత్తము, యజ్ఞాలు, వ్రతాలు మొదలైన సందర్భాల్లో కూడా మహాసంకల్పాన్ని చెప్పటం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పబడుతుంది. మరలా కన్యాదానంలో కలుద్దామండి.